గద్దర్ సినీ అవార్డుల ప్రదానం. గద్దర్ సినీ అవార్డుల ప్రధానోత్సవ వేడుకలు శనివారం జరగనున్నాయి. హైదరాబాద్ హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్ హాల్లో ఈ కార్యక్రమం నిర్వహించనున్నారు. ముఖ్య అతిథిగా సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు, ఇతర ప్రముఖులు వేడుకలకు హాజరుగా ఉన్నారు. సాయంత్రం 6 గంటల నుంచి వేడుకలు ప్రారంభం కానున్నాయి. దాదాపు 14 ఏళ్ల తర్వాత సినిమా అవార్డులను రాష్ట్ర ప్రభుత్వం గద్దర్ పేరిట ఇవ్వనున్నట్లు ఇటీవలే ప్రకటించింది. 2014 నుంచి 2023 వరకు ఎంపికైన ఒక్కో ఉత్తమ చిత్రానికి ఉత్తమ హీరో, హీరోయిన్, డైరెక్టర్, ప్రొడ్యూసర్ ఇలా మొత్తం 4 అవార్డుల చొప్పున అందించనున్నారు. 2024కు సంబంధించిన అన్ని కేటగిరీలకు చెందిన అవార్డులు ప్రదానం చేయనున్నారు. తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్, నిర్మాత దిల్ రాజు ఆధ్వర్యంలో వేడుకలు జరపనున్నారు. ఏర్పాట్లపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, డీజీపీ జితేంద్ర సహా ఇతర ఉన్నతాధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఐఎన్పిఆర్ స్పెషల్ కమిషనర్ హరీష్ మాట్లాడుతూ కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్టు సీఎస్కు వివరించారు. సో ఈ కార్యక్రమం సజావుగా జరిగేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేస్తున్నాయని చెప్పేసి చెప్తా ఉన్నారు కదా. సో ముఖ్యంగా గద్దర్ గారి అవార్డు పేరే గద్దర్ అవార్డు. సో నంది అవార్డులు గతంలో ఉండేది, ఆ ప్లేస్లో తీసుకొచ్చింది అవార్డే గద్దర్ అవార్డు. మరి గద్దర్ అవార్డులు ఇచ్చుకుంటూ మరి గద్దర్ యొక్క పేరు పెట్టుకొని ఆ సంబంధించినటువంటి ఇన్విటేషన్ సంబంధించినటువంటి ఆ దాంట్లో గద్దర్ గారి యొక్క ఫోటో లేకుండా ఈ సంబంధించినటువంటి వ్యవహారం నడపడం ఏంటో అర్థం కావట్లేదు. ఇది అవమానించినట్టు కాదా? ఇది గతంలో కేసీఆర్ కూడా ఇక్కడ ఏదైతే ప్రగతి భవన్ దగ్గర గతంలో గద్దర్ గారిని లోపడి రానియకుండా గంటల తరబడి ఆడ కూర్చోబెట్టి అవమానించిండు. ఇప్పుడేమో ఇగో మీకు స్పష్టంగా చెప్పాలి, సరే ఏమైనప్పటికీ కూడా ఇగో గద్దర్కు అవమానం, ఆయన ఫోటో లేకుండానే జ్ఞాపిక ఆహ్వాన పత్రికల్లోనూ కనిపించలే. ఆంధ్ర సినీ పెద్దల లాబింగ్కు తలొగ్గిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, బి నరసింహారావు కమిటీ సూచనలను పక్కన పెట్టి అవార్డు పేరులో మార్పు, నెటిజన్లు ప్రజల నుంచి తీవ్ర విమర్శలు. నేడు గద్దర్ ఫిలిం అవార్డు. సరే ఏది అయినప్పుడు కూడా ఇది ఎవరు రాసుకొచ్చిందంటే నమస్తే తెలంగాణ రాసుకొచ్చింది. ఈ నమస్తే తెలంగాణకు కనీసం మాట్లాడేటువంటి అర్హత కూడా లేదు. ఇది గద్దర్ గారిని అవమానించడమే. సమాజం అంతా కూడా ఈ రేవంత్ రెడ్డి తీసుకున్నటువంటి నిర్ణయాన్ని ఖచ్చితంగా వ్యతిరేకించాల్సిందే. దాంట్లో ఉన్నటువంటి దిల్ రాజా, లేకపోతే ఉన్నటువంటి రామకృష్ణరావా, లేకపోతే ఇంకా ఈ ఫిల్మ్ ఛాంబర్లకు సంబంధించినటువంటి ఆ వ్యవహారాలను చూసుకున్నటువంటి వ్యక్తులు చేసినటువంటి పొరపాటు అనేది మనం చెప్పనప్పటికీ ఈ నమస్తే తెలంగాణ ఈ పేపర్ ఓనరు, ఈ పేపర్ వ్యవహారం నడిపేటువంటి కేసీఆరే ఆ రోజు ఆయన అట్లా అవమానించిండు. సో ఏదేమైనప్పుడు కూడా మనం మాట్లాడుకోవాల్సిన అవసరం ఉన్నది కాబట్టి ఆయన ఫోటో లేకుండా ఎవరిది? రేవంత్ రెడ్డి గారిది, బట్టి విక్రమార్క, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అనుకుంటా, వీళ్ళ ఫోటోలు పెట్టుకొని ఈ గద్దర్ అవార్డులు అని చెప్పేసి అంటారు. మరి దీంట్లో మరి నెటిజన్లు కానీ గద్దర్కు సంబంధించినటువంటి అభిమానులంతా కూడా వాళ్ళందరూ కూడా అసహనం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఈ నిర్ణయాన్ని మరి చూడొచ్చు. దానికి సంబంధించినటువంటి ఇగో గద్దర్కి తీవ్ర అవమానం. ఆంధ్ర నేతల మంత్రాంగంతో మరణానంతరం ప్రజాగాయకుడు గద్దర్కు తీవ్ర అవమానం జరిగిందనే ఆవేదన వ్యక్తమవుతున్నది. గద్దర్ పేరుతో సినిమా అవార్డులు ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం గద్దర్ ఫోటో, ఆయనకు సంబంధించిన ఆనవాళ్లు లేకుండానే అవార్డుల మెమోంటోను డిజైన్ చేసిందనే విమర్శలు వస్తున్నాయి. ఆంధ్ర సినీ పెద్దల లాబింగ్కు తలొగ్గిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం బి నరసింహారావు కమిటీ సూచనలకు విరుద్ధంగా అవార్డు గ్రాఫిక్లో గద్దర్ ఫోటోను తీసేసిందని విమర్శలు వస్తున్న నేపథ్యంలో ఆహ్వాన పత్రికలపై సైతం గద్దర్ చిత్రం లేకుండా ముద్రించడం మరింత వివాదాస్పదం అవుతున్నది. శనివారం హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్లో గద్దర్ ఫిల్మ్ అవార్డు ప్రధానోత్సవం జరగనున్నది. అవార్డుల కోసం ప్రత్యేకంగా రూపొందించిన జ్ఞాపికను ప్రభుత్వం విడుదల చేసింది. చేతికి రీల్ చుట్టుకున్నట్లుగా చేతివేళ్ల సపోర్టుతోనే బొటనవేలు మధ్యన డప్పు పట్టుకున్నట్టుగా జ్ఞాపికను రూపొందించారు. ఆ డప్పు మీద తెలంగాణ రాష్ట్ర చిహ్నాన్ని ముద్రించారు. గద్దర్కు గుర్తింపుగా డప్పును ముద్రించినట్లు ప్రభుత్వం చెబుతున్నది. నిజానికి గద్దర్ అనగానే గుర్తుకు వచ్చేది గోచి, గొంగడి, చేతికర్ర మాత్రమే. గోచి పోసుకొని భుజాన గొంగడితో ఎడమ అరచేతిని అడ్డంగా కొద్దిగా పైకెత్తి కుడి చేతిలో లాల్ నిలాల్ జెండా కర్ర పట్టుకొని సొంపుగా నర్తించే ఆహార్యమే గద్దర్ ట్రెండ్. అవార్డుల మేమంటంలో ఈ ఆహార్యంతో కూడిన గద్దర్ బొమ్మ ఉంటుందని ఆయన అభిమానులు ఆశించారు. గద్దర్ అవార్డుల కోసం తెలంగాణ ప్రభుత్వం నియమించిన నరసింహారావు కమిటీ కూడా జ్ఞాపికలో ఇదే ఆహార్యంతో కూడిన గద్దర్ బొమ్మ పెట్టాలని, గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డులుగా నామకరణం చేయాలని సూచించింది. కమిటీ సూచనలతో తొలుత రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించిందని అవార్డు జ్యూరీ సభ్యులు కూడా చెప్పుకొచ్చారు. ఇక ఆంధ్ర సినీ ప్రముఖుల అయిష్టతట
గద్దర్ పేరిట అవార్డులు స్వీకరించడానికి ఇష్టపడని ఆంధ్ర సినీ ప్రముఖులు చాలా కాలం అవార్డుల ఎంపిక ప్రక్రియకు దూరంగా ఉన్నట్టు ప్రచారం జరుగుతున్నది. ప్రభుత్వ ఒత్తిడితో అవార్డులు తీసుకోక తప్పని పరిస్థితులు ఏర్పడి బలవంతంగా అవార్డుల ఎంపిక ప్రక్రియలో పాల్గొన్నట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో వారు అవార్డుల పేర జ్ఞాపిక డిజైన్పై పేచి పెట్టినట్టు సమాచారం. గద్దర్ తెలంగాణ ఫిలిం అవార్డులు అనే పేరుతో మార్పును సూచిస్తూ తెలంగాణ గద్దర్ ఫిలిం అవార్డులు అని పేరు పెట్టాలని సూచించినట్టు తెలిసింది. అవార్డు జ్ఞాపికలో గద్దర్ బొమ్మ ఉండవద్దని షరతు పెట్టినట్టు సమాచారం. ఆంధ్ర సినీ ప్రముఖుల అభ్యంతరంపై తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నట్టు తెలిసింది. తెలంగాణ ప్రజల నుంచి వ్యతిరేకత వస్తుందని వారు ఆంధ్ర సినిమా వాళ్ళకు చెప్పినట్లు సమాచారం. చంద్రబాబుతో కూడా మంత్రంగా నడిచింది. ఇక గద్దర్ను అవమానించడమే, ఎవరు కవితమ్మ చెప్తా ఉన్నది గద్దర్ను అవమానించడమే. ఇది వాస్తవంగా ముమ్మాటికి గద్దర్ గారిని అవమానించడమే. కానీ నువ్వు మాట్లాడితే సిగ్గు అనిపిస్తూ ఉన్నది. మరి మీ నాయన ఆ రోజు చేసినప్పుడు మరి నాయన మరి గద్దర్ గారిని అంత పెద్ద ఆయనను తెలంగాణ ఉద్యమంలో కీలకంగా పనిచేసినటువంటి కీలకంగా ఉన్నటువంటి వ్యక్తిని ఆ నడి ఎండలో ఆ గేటు ముంగట నిలబెట్టినవు, గేటు ముంగట కూకోబెట్టినవు. ఇదేమైనా నీకు పద్ధత అని చెప్పేసి మరి మీ నాయన ఆ రోజు అడగలేదు. మీ నాయన చేసిందేమో అవమానం కాదు, వీళ్ళు చేసిందేమో అవమానం. వీళ్ళు చేసిన అవమానమే, వాళ్ళు చేసిన అవమానమే. అంటే ఏ ఎండకు ఆ గొడవ పడతారు వీళ్ళు, ఎవరు రాజకీయ నాయకులు. ఇప్పుడు మన గద్దర్ గారిని మళ్ళీ అభిమానిస్తూ ఉన్నాం, మేమే ఆయనను బాగా చూసుకున్నాం అన్నటువంటి తీరులో ఇక కవిత బీఆర్ఎస్ పార్టీ నేతలు ఈ రాద్ధాంతం చేస్తూ ఉంటారు. ఆ రోజు రాద్ధాంతం చేసింది కూడా రేవంత్ రెడ్డి. ఏది గద్దర్ గారిని ఆ ఎండలో కూకోబెడతారా, ఇట్లా కూకోబెడతామని. అంటే ఆయనకు జరిగింది అవమానమే, కానీ ఆ అవమానం జరిగినటువంటి వ్యక్తిని ఆసరగా చేసుకుని రాజకీయంగా లబ్ధి పొందాలన్నటువంటి ఉద్దేశంతో రాజకీయ నాయకులు ఆడేటువంటి డ్రామాలు. సరే, ఏదేమైనప్పుడు కూడా తెలంగాణ బిడ్డ, తెలంగాణ కోసం తెలంగాణ ఊపిరిగా, తెలంగాణ రాష్ట్ర సాధనే తన ఊపిరిగా బతికినటువంటి గద్దర్ గారిని ఈ ప్రభుత్వాలు అవమానించడం నిజంగా కూడా సిగ్గుచేటైనటువంటి అంశం. మరి గద్దర్ గారి యొక్క అవార్డులను పేరు పెట్టుకొని గద్దర్ గారికి సంబంధించినటువంటి ఆనవాళ్ళు లేకుండా ముఖ్యమంత్రి బట్టి విక్రమార్కది ఏంటి ఆహ్వాన పత్రికలో వీళ్ళ పేర్లన్నీ ఏది మీ ఒక ఫోటో లేకపోతే ఏమవుతుంది? రోజు చూసేటువంటి మొఖాలే కదా అవి, రోజు జనాలు తెలిసినటువంటి మొఖాలే కదా అవి. రోజు చూసి అంత బోరు కొట్టింది. గద్దర్ గారు అవార్డులు ఇచ్చుకుంటూ ఆహ్వాన పత్రికల్లో ఉండదు, మీరు ఇచ్చేటువంటి ఆ మెమోంట్లో కూడా ఉండదు. సో ఇట్లాంటి రాజకీయమైనటువంటి లబ్ధిల కోసం వాళ్ళని వాడుకొని ఇప్పుడు వాళ్ళని అవమానించారు. అంటే అప్పుడేమో బతికున్నప్పుడేమో గద్దర్ గారిని కేసీఆర్ అవమానిస్తే, చనిపోయిన తర్వాత ఇప్పుడు రేవంత్ రెడ్డి అవమానించినట్టుగానే ఇది స్పష్టంగా కనబడతా ఉన్నది.